బ్రతకడం కోసం రాజీ పడటం కంటే నీకు నచ్చినట్లుగా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఏ పని చిన్నది కాదు. శ్రద్ధగా చేసే ప్రతి పని గొప్పదే. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి. చనిపోతే శత్రువు కూడా కన్నీళ్లు పెట్టాలి. అది బ్రతుకంటే. కష్టమైన, నష్టమైన, బాధైన, సంతోషమైన నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం వద్దు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. భయపడుతూ బ్రతికే వారికి ఎప్పుడూ ఆపదలొస్తూ ఉంటాయి. భయం ఎందుకు? తప్పు చేయనంతవరకు, ఎవరికి హాని చేయనంతవరకు, ఎవరికి ఎవరు భయపడకూడదు. భయమే భయపడి నీకు సరెండర్ కావాలి. ఒక్క భయాన్ని పక్కకు పెడితే నువ్వు ముందుకు దూసుకెళ్ళొచ్చు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడే పనే లేదు. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే అసలు జీవితం మొదలవుతుంది. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి ఏడ్చే సమయం దొరకదు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం మాత్రం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. డబ్బు లేనివాడు పేదవాడు కాదు. ఏ ఆశయం లేనివాడు నిజమైన పేదవాడు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే ప్రతి పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. లక్ష్య సాధనలో 1000 సార్లు విఫలమైనా మరొకసారి ప్రయత్నించండి. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. సంపద కన్నా పేదరికమే ఎక్కువ నేర్పుతుంది. ప్రశంసల కన్నా ఎదురు దెబ్బలే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. నీ ప్రస్తుత స్థితి ముఖ్యం కాదు. నువ్వు చేరబోయే లక్ష్యమే ముఖ్యం. జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే నాయకుడివి అవుతావు. ఓడితే మార్గదర్శకుడివి అవుతావు. కొన్ని బాధలు ఆస్వాదించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. పని చేసేటప్పుడు ఆలోచన పని మీదే ఉండాలి, ఫలితం మీద కాదు. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. దేనిని ఒక్క రోజులో సాధించలేవు. సంతృప్తితో నిద్రపోవాలంటే ప్రతి ఉదయం దృఢ నిర్ణయంతో నిద్రలేవాలి. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు. కానీ ఓటమితో జీవితాన్ని ఆపేయడం మాత్రం తప్పే. జీవితంలో ఏ కష్టం తెలియని వాడికంటే అన్ని కష్టాలు తెలిసినవాడు ఏదైనా సాధించగలడు, ఎక్కడైనా రాణించగలడు. దేవుడు ఏ మనిషికైనా ఎన్ని కష్టాలిస్తాడో అన్ని సుఖాలు ఇస్తాడు, ఓపికతో ఎదురుచూస్తే. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. అభిమానం అప్పు లాంటిది, గౌరవం సంపద లాంటిది. దాన్ని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మనిషి గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. జీవితంలో గెలవడం కోసం కాదు, బ్రతకడం కోసం పనిచేయి. అదే నిన్ను బ్రతికిస్తుంది. మనం ఏమైనా కావాలని కోరుకుంటే మనల్ని మనం తయారు చేసుకునే శక్తి ఉంటుంది. పవర్ అంతా నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.